అవి ఉన్న స్థానాల్లో బలబలాలని కూడా మనం విశ్లేషించుకున్నప్పుడు పెద్ద హ్యాపీగా ఉండే సమయం అయితే లాస్ట్ 1 ఇయర్ బట్టి నడవటం లేదు. దానివల్ల చేద్దామనుకున్న కార్యక్రమాల్లో మీరు ఆశించిన ఫలితాలు రాకపోవడం, వచ్చిన మ్యాచెస్ మీకు అంతగా నచ్చకపోవడం కానీ, ఏదో కారణాల వల్ల వాటిని మీరు వదిలేసుకునే పరిస్థితి రావడం కానీ జరిగే సమయంగానే ఉంది. ఈ యొక్క ప్రభావం దాదాపుగా మీకు ఎంత కాదన్నా కూడా రేపు మే దాకా కూడా ఈ యొక్క ప్రభావం అనేది కొంత అధికంగానే ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడానికి మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే అన్ని విధాలుగా కూడా చాలా చక్కగా ఉంటుందండి. అందులో మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తినకి సంబంధించిన పరిహారాల్లో ముందర వాస్తుపరంగా మనం తీసుకున్నట్లయితే, వాస్తుపరంగా ఎట్టి పరిస్థితుల్లో ఈస్ట్ అనేది ఒకటి, ఆగ్నేయం అనేది ఒకటి కొంత తనకి ఇబ్బంది కలిగించే అవకాశాలు కనబడుతున్నారు. రీత్యా ఉండే ఇల్లే డైరెక్ట్గా ఎంట్రన్స్ అయినా ఏదైనా సరే ఈస్ట్ అయితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని మనం ఏ రకంగానూ మార్చలేని పక్షంలో మీరు చేయవలసింది తన యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించుకునేటప్పుడు వీలైనంతవరకు ఈస్ట్ని అవాయిడ్ చేసినట్లయితే చాలా వరకు ఫలితం బాగుంటుంది. అంటే తనకి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు మీరు చేసేటప్పుడు ఈస్ట్ వైపు తిప్పి కూర్చోబెట్టకుండా వీలైనంతవరకు వెస్ట్ని ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. నార్త్ కూడా చాలా బాగుంటుందండి. దీంతో పాటుగా చేతికి ఇంద్రనీలం అనేది, ఇంద్రనీలం కుడి చేతి మధ్య వేలికి ఒక క్యారెట్ పైన ధరించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన అయితే ఇది కూడా మంచి ఫలితాన్ని మీకు ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ చేసుకున్న మీదట దాదాపుగా మీకు ఎంత కాదన్నా కూడా సమయం అనేది రేపు మే జూన్ దాటిన దగ్గర నుంచి ఫేవరబుల్ టైం అయితే స్టార్ట్ అవుతుంది. అది 1 ఇయర్ పాటు ఉంటుంది. కాబట్టి ముందు ఈ పరిహారాలన్నీ పాటించినప్పుడు మీరు ఆశించిన ఫలితాలు అనేవి తప్పనిసరిగా వస్తాయి. ఓకేనండి, మరొక కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. మీ పేరండి? కృష్ణవేనండి నా పేరు. డేట్ ఆఫ్ బర్త్ అండి? స్థలం గురించి చెప్పి అడుగుదామని. డేట్ ఆఫ్ బర్త్ అండి? డేట్ ఆఫ్ బర్త్ మాదైతే 66 ఆగస్టు 14 అండి. ఓకేనండి. మీ వారి పేరేంటండి? ఆగస్టు రామకృష్ణ. 14. ఎప్పుడు పుట్టారండి? 66 నైట్ అండి. నైట్ 2 గంటలకా అండి? అంటే తెల్లవారితే 15 అండి? తెల్లవారితే 14వ తేదీ అండి? 14 కాదండి, 9వ తారీఖు అనుకుంటారు. 9వ తారీఖు నైట్ 12. నక్షత్రం ఏంటండి? నక్షత్రం తెలుసా అండి? మేషరాశి, కృతిక నక్షత్రం 1వ పాదం. సమస్య ఏంటండి? అదే ఆయన పేరు మీద ఒక గుడి పక్కన, ఆంజనేయ స్వామి గుడి పక్కన కొంచెం స్థలం తీసుకుందాం అనుకుంటున్నారు. అది మంచిదా? ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మజరాణి గారు చెప్తారండి. అంటే ఇక్కడ మనం ఒక స్థలం తీసుకునే ముందు అసలు తీసుకునే సమయమా కాదా, రెండోది ఏ ముఖం అయితే బాగుంటుంది, అది తీసుకోవడానికి మనకు జాతక బలంతో పాటు ప్రస్తుతం మనం ఉంటున్న ఇంటి యొక్క వాస్తు సపోర్ట్ ఇస్తుందా లేదా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం ఒక పద్ధతి. దాంతోపాటుగా ఎవరి పేరు మీద మనం తీసుకుంటున్నాం అన్న దాంతో పాటుగా ఇంట్లో వాళ్ళకు కూడా అది ఫేవరబుల్గా ఉంటుందో చూసుకోవడం కూడా చాలా మంచిది. మొట్టమొదటి మీరు స్థలం తీసుకుందాము అనుకుంటున్నారు, దేవాలయం పక్కన అంటున్నారు. రెండోది దాంతోపాటుగా ఏ ముఖం అన్నది కూడా మన ఇందులో క్లారిటీ లేదు. తినకి పడని ముఖద్వారం అయితే మాత్రం వెస్ట్ అనేది జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. వెస్ట్ ముఖద్వారం అనేది అంత పెద్ద ఫేవరబుల్గా ఉండదు. వెస్ట్ ముఖద్వారం మాత్రమే కాదు, వెస్ట్ పెరిగినా తగ్గినా అంటే తెగినా, వెస్ట్ ముఖద్వారం ఉన్నా అంటే ఆ స్థలానికి సంబంధించి అక్కడ అంటే రోడ్డు అక్కడ కట్టుకునే పరిస్థితి వచ్చినా ఏదైనా సరే అది అంత ఫేవరబుల్గా ఉండదు. కాబట్టి ఈస్ట్ కన్నా వెస్ట్ డౌన్లో ఉన్నా, వెస్ట్ పరంగా మీకు వాటర్ ఫ్లో ఉన్న ఇవన్నీ కూడా గమనించుకొని, కేవలం వాస్తు అంటే ముఖం పెట్టి కట్టుకోవడం మాత్రమే కాదమ్మా, దాంతోపాటుగా మనం కట్టుకున్న తర్వాత దాంట్లో ఉండే మంచి చెడ్డలన్నీ కూడా గమనించుకోవాలి. కనుక అవన్నీ కూడా క్లియర్గా ఉందా లేదా అన్నది కూడా మీరు గమనించుకోండి. అంటే అదొకటి చూసుకోండి. రెండో దేవాలయం పక్కన అంటే వాటి యొక్క నీడలు వీలైనంతవరకు పడకుండా ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అవన్నీ నీడలు పడుతూ ఇలా కూడా ఉన్నప్పుడు కొంత మీరు ఆలోచించి ముందడుగు వేయడం అనేది మనకు కావాలి. కాబట్టి ఇవన్నీ చూసుకున్న మీదట వెస్ట్ కాకుండా వీలైనంతవరకు నార్త్ అయినా ఈస్ట్ అయినా దానికి ఫేవరబుల్గానే ఉంటాయి. కాబట్టి ఏ రకమైన ఇది లేకుండా ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. హలో, మీ పేరు చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి. నాగలక్ష్మి. డేట్ ఏమండి, టీవీ చూస్తూ మాట్లాడకండి. టీవీ వాళ్ళని పూర్తిగా తగ్గించండి. ఫస్ట్ తగ్గించేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి అడిగారు అనుకుంటున్నాను. మీ అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అబ్బాయి పేరు శివండి, నాగశివ సాయి ప్రసాద్. 2000 సంవత్సరం అండి. హలో చెప్పండి, వినిపిస్తుంది. 2000 సంవత్సరం అండి. మార్చి 13వ తారీఖు అండి. ఓకేనండి, టైం అండి? టైం 2 మధ్యాహ్నం 2:05 అండి. మృగశిర నక్షత్రం అండి. మృగశిర నక్షత్రం అండి. సమస్య ఏంటండి?
సమస్య అండి చదువు గురించి. ఏం చదువుతున్నారండి? హలో, ఏం చదువుతున్నాడండి మీ అబ్బాయి? హలో, ఏం చదువుతున్నాడండి మీ అబ్బాయి? మా అబ్బాయి 7th చదువుతున్నాడండి. ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. మేడం గారు సమాధానం చెప్తారండి. అంటే చదువు పరంగా సమస్య అడుగుదాం అనుకుంటున్నారమ్మా. అంటే ఇక్కడ ఏంటంటే గడిచిన సమయాన్ని తీసుకున్నా, గడుస్తున్న సమయాన్ని తీసుకున్నా కూడా నడుస్తున్న దశల బట్టి ప్రధానంగా నడుస్తున్నది రాహు మహాదశ. దాంట్లో బుధుడి యొక్క అంతర్దశ రెండు షష్టాష్టకాల్లో ఉండడం అనేది జరిగింది ఒకటి ఇక్కడ. రెండోది ప్రధానమైన దశ రాహు చాలా కాలం ఉండడం జరుగుతుంది ఇక్కడ. దాదాపుగా మీకు ఎంత కాదన్నా 2021 దాకా రాహు దశ నడిచే అవకాశం ఉంది. ఈ రాహువు ఈ బుధుడు రెండు ఈ జాతకానికి అది న్యూట్రల్ ప్లానెట్స్గానే తీసుకుంటాము. అయితే అతి ప్రధానంగా ఏంటంటే తినకి చాలా తెలివైన అబ్బాయి, చాలా ప్రతి విషయంలోనూ చాలా విశ్లేషించి మాట్లాడగలిగిన పరిజ్ఞానం ఉన్న ఆ తెలివితేటలన్నీ కూడా వీళ్ళంతవరకు చదువు మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మంచి అద్భుతమైన ఫలితాలు సాధించడం అనేది చాలా ఈజీ అవుతుంది. అంటే ఆ విషయంలో మీరు చాలా తనకి కోఆపరేటివ్గా ఉండి చిన్న చిన్న పరిహారాలు కూడా పాటింప చేయించినట్లయితే జీవితంలో అనుకున్న గమ్యం చేరడం అనేది చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి దాంట్లో అతి ప్రధానంగా చేయవలసింది ఏంటంటే వీలైనంతవరకు నార్త్ ఈస్ట్ అనేది అబ్బాయికి పడదమ్మా. అంటే ఈశాన్యం మంచిది కదా, ఈశాన్యం ఎంట్రన్స్లో ఉంటూ ఈశాన్యం ముఖద్వారంలో ఉండడం మాత్రమే కాకుండా అటువైపు తిరిగి అబ్బాయి చదువుకుంటే ఫలితాలు బాగుంటాయి అన్నది ఈ జాతకానికి వర్తించదు. కాబట్టి వీలైనంతవరకు ఈస్ట్ ప్రిఫర్ చేయండి. వెస్ట్ నార్త్ అన్నీ పడతాయి తప్ప ఈశాన్యం కాకుండా అతను ఉండే రూమ్లో చదువుకునే దిశని కూడా వీలైనంతవరకు ఈ డైరెక్ట్ ఈస్ట్కి ప్రిఫర్ చేసుకుంటూ కానీ నార్త్కి ప్రిఫర్ చేస్తూ కానీ చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. రెండోది ఎప్పుడైతే రాహువును బుధుడు నడుస్తున్నాయో అవి ఎప్పుడైతే షష్టాష్టకాల్లో ఉన్నాయో ఒకదానికొకటి ఉన్న స్థానాలు బలం లేదో దానివల్ల ఏంటంటే కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ చదువు మీద చాలా వరకు ఆశించిన అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి రాహువుకి బుధుడికి జపాలు ఒకటి చేయించుకోండి. ఎంత లేదన్నా ఈ బుధుడి యొక్క అంతర్దశ 2014 ఫిబ్రవరి దాకా ఉంది. ఆ తర్వాత కేతు వస్తుంది. కేతు వచ్చాక కొంతవరకు బెటర్గా ఉన్నప్పటికీ అది కూడా దాటడమే చాలా వరకు ఉత్తమం. ఎంత కాదన్నా ఇతని జీవితంలో టర్నింగ్ పాయింట్ 2015 మే తర్వాత నుంచి అన్ని విధాల యోగ్యంగా ఉంది. కాబట్టి అవకాశం ఉంటే డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలికి మీకు కుదిరినప్పుడు పెట్టడం, గురువారం దేవాలయ సందర్శన చేయడం, జ్ఞాపక శక్తి పెరగడానికి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు పఠింపచేయడం, తర్వాత తనకి ప్రత్యేకంగా గోల్స్ అనేవి ఇప్పటి నుంచి మీరు గట్టిగా ఏర్పరిచి ఆ దిశగా ఆ అబ్బాయి కష్టపడి ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయడం ఖచ్చితంగా కావాలి. ఇవన్నీ చేస్తే అన్ని రకాలుగా అభివృద్ధి 2015 తర్వాత చాలా చక్కగా ఉంది. ఫోన్ లైన్లో కల్వన్ వారు కూడా లెటర్స్ ద్వారా వారి సమస్యను రాసి పంపించారండి. లెటర్స్ చూసే ముందు గుడ్ టైం లైవ్లో ఒక చిన్న విరామం. గుడ్ టైంకు తిరిగి స్వాగతం. ఇప్పుడు లెటర్స్ చూద్దామండి. డాక్టర్ పద్మజరాణి గారికి వందనాలు. మీ కార్యక్రమం రోజు చూస్తూ ఉంటామండి, చాలా బాగుంటుంది. నా పేరు మందవరపు వరలక్ష్మి. పుట్టిన తేదీ అండి 8వ తేదీ 2వ నెల 1961. సమయం వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి 5:30 మధ్యలోనండి. వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి రాస్తున్నారు. స్వాతి నక్షత్రం అండి. నా భవిష్యత్తు ఆరోగ్యం ఎలా ఉంటుంది? నాకు ఇల్లు ఏ దిశ అయితే బాగుంటుంది? ఏ పనులు కావటం లేదు, పరిహారాలు తెలుపగలరు? ప్రస్తుతము తూర్పు దిశ అపార్ట్మెంట్లో ఉంటున్నామండి అని ఈ లెటర్ను మందవరపు వరలక్ష్మి రాస్తున్నారండి. మరొకసారి డేట్ ఆఫ్ బర్త్ అండి 8వ తేదీ ఫిబ్రవరి నెల 1961 అండి. ఓకే అమ్మా. అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఎలా ఉందంటే ఏ పని కూడా ముందుకు వెళ్ళటం లేదు, ఏ దిక్కు బాగుంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అడగడం జరిగింది. ముందుగా ఏంటంటే ఉండేది ఆల్రెడీ తూర్పులో ఉంటున్నట్టుగా కూడా వాళ్ళు రాయడం జరిగింది. తూర్పు దిశ అనేది మీకు చక్కగా పడుతుంది, అందులో ఏ రకంగానూ భయపడక్కర్లేదు. అలాగే తూర్పుతో పాటు పడమర ఉత్తరం కూడా బాగా పడతాయి, ఆగ్నేయం కూడా పడుతుంది, భయం లేదు. అందులో కూడా దక్షిణాగ్నేయం అనేది పడుతుంది. ఈశాన్యం కూడా ఫేవరబుల్గానే ఉంది. పడని దిశ ఏది అంటే దక్షిణం అనేది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు తూర్పులో ఉన్నాను కానీ ఫేవరబుల్గా ఉండకపోవడానికి ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయని. ఇల్లు తూర్పు ముఖం అయినా కూడా దక్షిణ పరంగా ఏమైనా ఇబ్బంది ఉందేమో అన్నది కూడా మీరు గమనించుకోవాలంటే దక్షిణం అనేది మీకు నార్త్ కంటే కూడా దక్షిణ స్థలం ఏమైనా ఎక్కువగా పెరిగిపోయిందా, దక్షిణం ఏమైనా తెగిపోయినట్టుందా, దక్షిణంలో ఏమైనా వాటర్ ఫ్లో లాంటిది ఉందా, దక్షిణం బాగా డౌన్గా ఉందా, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకొని చూసుకోవాలి. అంటే కేవలం ముఖద్వారంతోనే మనకి జీవితం అంతా బాగుంటుంది అనుకోవడానికి లేదు. ముఖద్వారం మనకి నచ్చినట్టు పెట్టుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో మనకి పడని దిశ ఏదన్నా ఉన్నప్పుడు జాతకపరంగా ఆ దిశలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఒకటి. అలాగే ఇంకెక్కడన్నా మీకు స్థలాలున్నా లేకపోతే ఇంకెక్కడన్నా ఇళ్ళున్నా అవి మీరు అద్దెకి ఇచ్చేసినప్పటికీ కూడా అందులో ఏమైనా దక్షిణ ముఖ ద్వారాలు ఏమైనా ఉన్నాయా, దక్షిణం ఏమైనా తెగిపోయినట్టుందా, దక్షిణం ఏమైనా బాగా పెరిగిపోయినట్టుందా, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి అదేమన్నా అలా ఉందేమో అన్నది
మొదటి విషయం చూసుకోండి. అలాగే మీకు పడే స్టోన్ విషయం కూడా తీసుకున్నట్లయితే డైమండ్ అనేది పడుతుంది. తర్వాత ప్రస్తుతం నడుస్తున్న సమయంలో మీకు అన్ని పనులు ఏవి ముందుకు వెళ్ళటంలో ఆగిపోతున్నట్టుగా ఉన్నాయన్నారు. దానికి కారణం కూడా ఏంటంటే ఒక పక్కన ఏలినాటి శని ప్రభావం చాలా ప్రబలంగా ఉంది. ఇది దాదాపుగా ఇంకొక జూన్ జూలై దాకా కొంత స్థాయి ఎక్కువగా ఉంటుంది కనుక చేస్తున్న పనులలో ఆటంకాలు, నిరాశ నిస్పృహలకు గురవ్వడం అనేది, ఏది చేద్దాం అనుకున్నా దాని 1-4 రకాల ఆలోచనల నుంచి మొత్తానికి దాన్ని చేయలేకుండా వదిలేసే పరిస్థితులు, పట్టుదలగా ప్రయత్నం చేస్తున్నా కూడా చేయలేని మానసికంగా ఉండే సమస్యలు ఇవన్నీ వస్తుంటాయి కనుక ముందు మీరు శనికి సంబంధించి చక్కగా జపాలు అవి చేయించుకోండి. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అలాగే గురుడి యొక్క అంతర్దశ అనేది దాదాపు 2014 జూన్ దాకా ఉంది. గురుడి యొక్క అంతర్దశ నడవడం మాత్రమే కాకుండా దీంట్లో మీకు ఓ పక్కన బుధుడి యొక్క దశ, దాంట్లో గురుడి యొక్క అంతర్దశ, 2 ప్లానెట్స్ ఒకదానికి ఒకటి చాలా టెన్షన్గా ఉండే ప్లానెట్స్ కనుక చాలా మానసికంగా సమస్యలు అనేవి అధికంగా ఉంటాయి, ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి, ఆరోగ్యపరంగా కూడా చాలా చికాకులు ఎక్కువగా ఉంటాయి కనుక దీంతో పాటు ఏలినాటి శని ప్రభావం కూడా కలిసింది కనుక మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ మంగళవారం దేవాలయ సందర్శన చేసి మంగళవారం దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా బెల్లం కానీ కందులు కానీ దానం చేసినట్లయితే ఫలితం చాలా చక్కగా ఉంటుంది. అన్ని విధాలా 2014 దాటిన దగ్గర నుంచి ఫేవరబుల్గా ఉంటుంది. ఓకేనండి, ఇది మరొక లెటర్ అండి. పద్మజరాణి గారికి నమస్కారములు. మా అబ్బాయి పుట్టిన తేదీ డిసెంబర్ 24, 1979. సమయం వచ్చేసి 8:40 అని రాశారండి. మీరు ఉదయమా రాత్రి అని మెన్షన్ చేయలేదండి. అయితే పుట్టిన స్థలం మాత్రం హైదరాబాద్లో మలక్పేట అండి. ఏ పని చేసినా కలిసి రావడం లేదు. అతని జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నాయా? దయచేసి సవివరంగా తెలపగలరు. ఆర్థికంగా కూడా చాలా నష్టపోతున్నాము. డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది. కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఇది ఎప్పటి వరకు పరిష్కారం అవుతుందో కూడా తెలియదు. మళ్ళీ వివాహం జరుగుతుందా? మా బాబు జీవితం చక్కబడుతుందా? ఏమైనా పరిహారాలు చేయాలా? దయచేసి తెలపగలరు అంటున్నారు. నక్షత్రం కూడా రాయలేదండి. ఇప్పుడు ఏంటంటే మీరు సవివరంగా తెలపమని అడిగారండి, బాగుంది. చాలా విశ్లేషించి ఉత్తరం రాశారు, అది కూడా చాలా చక్కగా ఉంది. ఇవన్నీ చెప్పడానికైనా మాకు మీరు కరెక్ట్గా టైము ఇచ్చినప్పుడు అది ఉదయమా లేకపోతే సాయంత్రమా అన్నది క్లారిటీ లేనప్పుడు చాలా లగ్నాలు మారిపోతాయి. వివరంగా చెప్పడానికి మాకు కూడా అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అదే లెటర్ని మీరు మళ్ళీ రాసి ఒక్కసారి ఉదయమా రాత్రి అన్నది రాయండి, మీకు వివరంగా చెప్పగలుగుతాం. ఓకేనండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు మా అబ్బాయిదండి, పాండురంగ వెంకట నాగరాజ్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1987 అండి. చెప్పండి. 1987 ఓకేనండి, చెప్పండి. మధ్యాహ్నం 2:45 డేట్ ఆఫ్ బర్త్ మరొకసారి చెప్పండి. 1987. 87 కరెక్టేనండి. డేటు మంత్ చెప్పండి. 9వ నెల అండి. 9వ నెల 23వ తారీఖు టైం అండి? 2:45 అండి. నక్షత్రం తెలుసా అండి? ఉత్తర 4వ పాదం అండి. ఓకే, సమస్య ఏంటండి? అదే అబ్బాయి వివాహం గురించి అడుగుదామనండి. ఒక వివాహం గురించేనండి? అవునండి. ఓకే రెడ్డి, మేడం గారు సమాధానం చెప్తారండి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న సమయం తీసుకున్నట్లయితే ప్రధానంగా రాహు దశలో బుధుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. ఆ రాహువు బుధుడు ఉన్న స్థానాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు కూడా రాహు అయితే మంచి స్థానాల్లోనే ఉంది. ఇక తర్వాత బుధుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. ఆ బుధుడి యొక్క స్థానాన్ని తీసుకున్నప్పుడు అది కూడా స్వక్షేత్రంలో ఉండడం అనేది జరిగింది. అయితే ప్రధానమైన దశల్లో అవి బాగానే ఉన్నప్పటికీ ఇంకొకటి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే ఏలినాటి శని ప్రభావం అనేది ఒకటి కనబడుతుంది. దీనివల్ల ఎలా ఉంటుంది అంటే దశలు బాగున్నప్పటికీ ఎప్పుడైతే ఈ యొక్క ఏలినాటి శనులు గోచారంలో కొంత ఇబ్బందిగా ఉంటుందో అది సిగ్నల్ ఇవ్వడం అనేది కొంత లేట్ అయినట్టుగా అయ్యే పరిస్థితులు లాంటివి ఉంటాయన్నమాట. అంటే అతి ప్రధానంగా అందులో మనకి మంచి చెడ్డలు కూడా విశ్లేషించుకొని చెప్పాలి కనుక ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఫేవరబుల్గా ఉండే టైం ఇప్పటిదాకా రన్ అవ్వలేదు కనుక ఏదైనా ప్రయత్నాలు అనుకుంటున్నా కూడా అనుకున్నవి పోస్ట్పోన్మెంట్కి ఎక్కువ అవకాశం కనబడుతుంది ప్రస్తుత పరిస్థితిలో. అయినప్పటికీ కూడా దానికి మంచి సమయం రావాలి అంటే ఎంత లేదన్నా కూడా మీకు ఏప్రిల్ మే దాటిన దగ్గర నుంచి సమయం అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీకు టైం తీసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా ఉండే టైము ఆ తర్వాతే మీకు కనబడుతుంది. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏలినాటి శని ప్రభావం వల్ల ఆ వచ్చిన మ్యాచ్ని మీరు కన్సిడర్ చేయడానికి ఏదైనా మీకు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి, ఆటంకాలు లేకుండా ఉండడానికి, మంచి మ్యాచ్ రావడానికి, సక్సెస్ఫుల్గా లైఫ్ ముందుకెళ్ళడానికి కేవలం నడుస్తున్న దశలు మాత్రమే కాదు వాస్తుని మనం గమనించుకోవాలి. దాంతోపాటుగా పరిహారాలు కూడా పాటించాలి. ఇందులో వాస్తు ప్రకారం తీసుకున్నట్లయితే దక్షిణం అనేది చాలా ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది. దాంతోపాటుగా వెస్ట్ కూడా వీలైనంతవరకు ఫేవరబుల్ కాదు. అవకాశం ఉంటే డైమండ్ అనేది పెట్టుకుంటే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కాబట్టి డైమండ్ పెట్టుకొని మీరు 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలికి
దీంతో పాటుగా మీరు ఈ దక్షిణం అనేది కానీ వెస్ట్ అనేది కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేసి దాంతోపాటు మీరు ఈ శనికి సంబంధించిన జపాలు చేయించుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా మే జూన్ దాటిన తర్వాత నుంచి మీకు ఒక సమయం కొంతవరకు ఫేవరబుల్గా ఉండేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ లోపల శని ప్రభావం వల్ల అనుకున్నవన్నీ కూడా పోస్ట్పోన్మెంట్కి ఎక్కువ అవకాశం ఉంది కనుక శనికి సంబంధించి రుద్ర త్రిశతి నామావళి అనేది, అది నమ్మక త్రిశతి నామావళి అనేది పట్టించడం అనేది, అలాగే బెల్లం నువ్వులు కలిపి ఆవుకి పెట్టడం అనేది, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలని చేయించినట్లయితే ఎలాంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. చేతికి ఆల్రెడీ ఏదైనా పగడం లాంటిది ఉంటే తీసేయండి. గోమేధికాలు పగడాలు అంత ఫేవరబుల్ అతనికి కాదు. ఓకేనండి, కాల్ తీసుకుందామండి మనం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? సుమలత అండి. మా అబ్బాయి గురించి అడుగుతానండి. మీ అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సాయి నితీష్ అండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? 18/4/1995. 18/4/1995. ఎప్పుడు పుట్టారండి? సమయం? అనురాధ నక్షత్రం అండి. సమయం చెప్పండి. తెలియదండి. హలో హలో, సమయం సమయం కరెక్ట్ తెలియదండి. 3వ పాదం కానీ 4వ పాదం కానీ అనురాధ నక్షత్రం అండి. ఉజ్జాయింపుగా టైం ఏదైనా చెప్తే ఏదైనా దగ్గరలో అంటే 3 to 4 మధ్యలో అండి. 3. ఓకేనండి, మధ్యాహ్నం 3 to 4 మధ్యలో. మధ్యాహ్నం కాదండి, తెల్లవారుజామున. తెల్లవారుజామున. అవునండి. ఓకే. నెక్స్ట్ డే మంగళవారం అవుతుందండి. సోమవారం అర్ధరాత్రి. ఓకేనండి, సమస్య ఏంటండి? మా అబ్బాయి ఫ్యూచర్ గురించి తెలుసుకున్నాను. చదువు మీ గురించి. అబ్బాయి ఫ్యూచర్ గురించి అండి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ప్రస్తుతం? బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, తప్పకుండా తెలుసుకోవచ్చండి. మేడం గారు సమాధానం చెప్తారండి. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో విద్యాపరంగా వృత్తిపరంగా ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం కన్సిడర్ చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో నడుస్తున్న దశల విషయం తీసుకున్నా కూడా బుధుడి యొక్క దశ నడుస్తుంది, దాంట్లో శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. ఇది 2015 దాకా శుక్రుడి యొక్క అంతర్దశ పెడుతుంది. బుధుడి జాతకాన్ని తప్పనిసరిగా ఫేవరబుల్గా ఉండే అవకాశమే బలంగా కనబడుతుంది. నడిచే ప్రధానమైన దశ అంతా కూడా బుధుడే కాబట్టి మనం దాంట్లో ఏం టెన్షన్ పడక్కర్లేదు. కానీ ఎప్పుడైతే శుక్రుడి యొక్క అంతర్దశ 2015 దాకా ఉందో, ఇంకో పక్కన ఏళ్ళు నడిచిన ప్రభావం కూడా కలిసిందో, గురుబలం ప్రస్తుతం అయితే జూన్ దాకా బాగుంది. జూన్ తర్వాత కొంతవరకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి కనుక జూన్ దాటిన దగ్గర నుంచి పరిహారాలు కొంచెం గట్టిగా పాటించినట్లయితే మనం ఆశించిన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా తనకు సంబంధించిన అంశాల్లో తినే యొక్క మనస్తత్వంలో ప్రతిదీ చాలా కష్టపడి చేసే మనస్తత్వం అయినప్పటికీ తన విషయం అనేటప్పటికీ దాన్ని పోస్ట్ పోన్ చేయడం, తర్వాత చేయొచ్చులే అనే ఒక రకమైన మెంటాలిటీ దాన్ని అధిగమించడం అనేది చాలా కావాలి. తన యొక్క పనులన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి గట్టి ప్రయత్నాలు అనేవి చేయాలి. తర్వాత జూన్ నుంచి కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పరిహారాలు పాటించినప్పుడు దాన్ని అధిగమించడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఏంటంటే మొట్టమొదటిగా చేయవలసింది చేతికి పచ్చ ఒకటి, నీలం ఒకటి, 2 కలిపి కుడి చేతి మధ్యవేలి ధరించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. దాంతోపాటుగా ఉండే ఇల్లు ఏదన్నా ఆగ్నేయపరమైన దోషం ఉందన్నది కూడా గమనించుకోండి. ఆగ్నేయంలో ఏదైనా పెరిగినా తగ్గినా, ఆగ్నేయం తెగినట్టున్నా, ఆగ్నేయమే ముఖద్వారంగా ఉన్నా, అంటే ఉండే రోడ్డు దక్షిణ రోడ్డు అవుతూ దక్షిణాగ్నేయంగా ఉన్నా, లేకపోతే తూర్పు రోడ్డు ఉంటూ తూర్పు ఆగ్నేయ ముఖద్వారం ఉన్నా, ఏదైనప్పటికీ దానివల్ల మనం ఆశించినంత అభివృద్ధి అనేది ఇతని యొక్క విషయంలో విద్యాపరంగా ఏ రకంగానైనా కొంత తక్కువగా ఉంటుంది కనుక అదొకసారి వెరిఫై చేసుకోండి. అది మార్చలేని పక్షంలో కనీసం 50% అది అలాగే ఉన్నా కనీసం 5% బెనిఫిట్గా ఉండడానికైనా డైరెక్ట్ ఈస్ట్ని నార్త్ని ప్రిఫర్ చేస్తూ చదువుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా అవకాశం ఉంటే చేతికి పచ్చ నీలం కలిపి ధరించడం, శుక్రవారం దేవాలయ సందర్శన చేయడం, అన్నిటికంటే కూడా అతి ముఖ్యంగా స్త్రీలకి అధికంగా విలువ ఇచ్చి, స్త్రీలు చెప్పిన మాట అంటే ఇంట్లో తల్లి కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఏదే రకంగా అయినా సరే స్త్రీలకి సంబంధించి వాళ్ళు చెప్పినట్టుగా విన్నట్లయితే జీవితం అన్ని విధాలుగా కూడా తనకి బాగుంటుంది. ఓకేనండి, మరొక కాల్ తీసుకుందాం. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు లక్ష్మి అండి. మా వారిది అడుగుదామనండి. మీ వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా వారి పేరు సోమశేఖరరావు గారండి. సోమశేఖర్ అండి, ఆయ్. కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపించట్లేదు. సోమశేఖరరావు గారండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 ఏంటండి? 27/62 అండి. 69 అండి? 1962 అండి. 22. ఎప్పుడు పుట్టారండి? సమయం? రాజమండ్రి అండి. సమయం చెప్పండి. సమయం అండి శుక్రవారం ఉదయం 11:30 అండి. ఉదయం అండి? ఉదయం అండి. నక్షత్రం తెలుసా అండి? నక్షత్రం శతభిషం అనుకుంటున్నాను. ఓకేనండి, సమస్య ఏంటో చెప్పండి.
అదే తదియా శుక్రవారం బహుళ తదియా శుక్రవారం ఉదయం ఓకేనండి, సమస్య ఏంటో చెప్పండి. మాది కోర్టు సమస్య అండి. అప్పుడే 16 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. ఎంత అయినా తేలటం లేదు. ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. మేడం గారు సమాధానం చెప్తారండి. అంటే ఇక్కడ కోర్టు పరమైన సమస్యలు అన్నప్పుడు దానికి సంబంధించి మనకి ఉండే ఏమన్నా ఈశాన్యపరంగా ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా, మనం ఉండే ఇల్లు ఏమన్నా ఈశాన్యపరంగా ముఖద్వారం ఉన్నది కానీ, లేకపోతే మన కోర్టు సమస్యలు ఏమైనా వాయువ్యపరంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. ఎవరి పేరు మీద ఉంది, మనం ఏ ముఖద్వారంలో ఉంటున్నాము, మనం ఉండే ఇల్లు ఆల్రెడీ అదే కోర్టులో నడుస్తుందా, లేకపోతే మనకి వేరే చోట ఎక్కడైనా కోర్టులో నడుస్తుంటే మనం ఏమన్నా అద్దెకుంటున్నామా, మనం ఉండే అద్దెకుండే ఇల్లు ఏమైనా ఈశాన్యపరంగా ఉందా, లేకపోతే నడిచేది ఏమైనా ఈశాన్యపరంగా వాయువ్యపరంగా ఉందా, చాలా విషయాల అంశాలన్నీ మనం పరిగణలోకి తీసుకున్నాక దానికి సమాధానం చెప్పడం ఈజీ అవుతుంది. అలాంటిది ఏదైనా ఉంటే మీరు దాన్ని ఒక మ్యాప్ రూపంలో రాసి పంపించినప్పుడు క్లారిటీ అనేది మనకు అధికంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం నడుస్తున్న టైం ప్రకారం తీసుకున్న జ్యోతిషపరంగా వీలైనంతవరకు ఈశాన్యపరంగా మీకు ఇబ్బందులు అనేవి చాలా అధికంగా కనబడుతున్నాయి కనుక మీరు ఉండే ఇల్లు కూడా ఆల్రెడీ ఇప్పుడు ఏమైనా ఈశాన్యపరంగా ఉంటే వీలైనంతవరకు దాని విషయం మీరు గమనించుకొని మీరు జాగ్రత్త పడడం అనేది మొట్టమొదటిగా కావాలి. అలాగే ఇక రెండో విషయం తీసుకున్నట్లయితే అతి ప్రధానంగా ప్రస్తుతం నడుస్తున్న సమయం కూడా పెద్ద ఫేవరబుల్గా ఇప్పటిదాకా అయితే నడవలేదు. అన్ని రకాలుగా కూడా డిస్టర్బెన్సీ, రకరకాల సమస్యలకి వలయంగానే ఉన్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు నడిచే సమయం కూడా మీకు బుధ మహాదశలో కేతువు యొక్క అంతర్దశ నడవడం, ఆ తర్వాత కూడా దాదాపుగా 2013 నుంచి 2016 దాకా శుక్రుడు యొక్క అంతర్దశ నడవడం, ఆ శుక్రుడు వచ్చిన తర్వాత ఏమైనా కొంతవరకు మీకు మేలుకరంగా ఉండే అవకాశం ఉంది. అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కొంత బెనిఫిషియల్గా ఉండే పీరియడ్గా మనం దాన్ని ఆలోచించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు రేపు జూన్ దాకా కూడా నడిచే సమయం పెద్ద ఆశాజనకంగా లేదు కనుక దీనికి సంబంధించిన పరిహారాల్లో ఏదైనా గురుడికి సంబంధించి జపాలు లాంటివి చేయించుకోవడం కానీ, లేకపోతే దాంతోపాటుగా మీరు మర్చిపోకుండా గురువారం దేవాలయ సందర్శన చేసినప్పుడు ఏదైనా శనగపిండికి సంబంధించిన స్వీట్ లాంటిది పంచడం కానీ, శనగలు పంచడం కానీ మీకు ఉన్నంతలోనే అవి చేయండి. అవి కూడా లేకపోతే మానసికంగా దాన ధ్యానం లాంటిది మీరు చేసినట్లయితే ఫలితం బాగుంటుంది. అంటే మీరు ప్రతిరోజు కూడా అన్ని విధాలుగా కూడా ఏ రకమైన సమస్యలు లేనట్టుగా, అన్ని రకాలుగా బాగున్నట్టుగా, మీరే అందరికీ దానం చేస్తున్నట్టుగా మానసికంగా ఆ రకమైన సంకల్పాన్ని మీరు మనసులో ఊహించుకున్నప్పుడు కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. పాజిటివ్ వేలో మీరు థింకింగ్ అనేది చాలా ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఈ జాతకపరంగా కనబడుతుంది కనుక ఈ రకంగా చేయండి. తర్వాత ఏదైనా ప్లాన్ లాంటిది ఉంటే కూడా మీరు గీసి పంపించినట్లయితే అది దాని ప్రకారం కూడా ఏమైనా చూసి మీకు చెప్పడానికి ఇంకా వివరంగా బాగుంటుంది. పద్మజరాణి గారు, మీరు మా ప్రేక్షకుల కోసం జాతకపరంగానే కాకుండా వాస్తుపరంగా కూడా చాలా చక్కటి సూచనలు అందజేశారండి. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి గుడ్ టైం. రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.